ಆ ಔಷಧಿ ಯಾವ ರೀತಿ ಹೊಡಿಬೇಕು, ಯಾವ ರೀತಿ ಮಾಡಬೇಕು, ಯಾವ ರೀತಿ ನಾವು ಉಪಯೋಗಿಸ್ಕೋಬೇಕು ಅನ್ನೋ ಒಂದು ವಿಚಾರವಾಗಿ ಇವತ್ತು ನಾವೆಲ್ಲ ರೈತರನ್ನ ಸಭೆ ಕರೀತೀವಿ. ಒಂದೇ ಒಂದು ಏನು ಸಿಗ್ತದೆ, ನಮ್ಮ ರೈತರಂತ ನಮಗೆ ಒಳ್ಳೆ ರೈತರನ್ನ ನಾವು ಉಳಿಸ್ಕೋಬೇಕು ಅಂತ ನಾವು ಯಾವತ್ತೂ ನಮ್ಮ ವಾರ. ನಾನು ಎಲ್ಲೇ ಒಂದು ಸ್ಪೀಚ್ ಮಾಡೋದು ఎక్కడైనా స్పీచ్ చేసినా ఒక దగ్గర మాట్లాడినా రైతులు నిలబెట్టుకోవాలా, హాస్పిటల్స్ బాగా పెట్టుకోవాలా, ఎడ్యుకేషన్ బాగా పెట్టుకోవాలా, ఎంప్లాయ్మెంట్ బాగా పెట్టుకోవాలనేది నా అభిప్రాయం ఉండేది. నా పద్ధతిలో ఇదే మాట్లాడతాను, ఎడైనా నేనే మాట్లాడతాను. ఇట్లా ఒక మంచి కార్యక్రమానికి వచ్చినట్ల మా ఇండియా లక్ష్మణ్ గారు, మా రాజన్ గారు, మా సుబ్రహ్మణ్య, మళ్ళా వచ్చి మా వైస్ ప్రెసిడెంట్ మా అక్క ఇద్దరు కోరుగారు, మా గోపాల్ గారు, టాటా కంపెనీకి సంబంధించి వచ్చిన వాళ్ళందరికీ శ్రీకాకుళందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారం చెప్తాను. ఏమిటి ఏమంటే వాళ్ళకి అర్థం కావాలని తెలుగులో మాట్లాడతారు, మీకు అర్థం కానీ తెలుగులో మాట్లాడతారు, మా వాళ్ళందరికీ తెలుగు వస్తుంది, తెలుగు వస్తుంది. ఈవెన్ మేము సొసైటీలో మొదటి సొసైటీ వచ్చేసి నడిపించేది కొంచెం కష్టంగా ఉంటాయి, చాలా కష్టంగా ఉంటాయి. నేను దాని ప్రెసిడెంట్ అయ్యేదానికి ఎలక్షన్ ఇవ్వాలన్నా వస్తే ఎలక్షన్ అయినా ప్రెసిడెంట్ అయితే అంటాయి. ఆపత్తిగా సొసైటీ మేము ఇప్పుడు సొసైటీలో ఈ స్టాంప్ పేపర్స్ ఇస్తాం, రిజిస్ట్రేషన్ చేస్తాం కదా, ల్యాండ్స్ రిజిస్ట్రేషన్, స్టాంప్ పేపర్ సేల్ చేస్తాం, స్టేషనరీ సేల్ చేస్తాం, పేపర్ సేల్ చేస్తాం, యావది మంచి పేపర్ సేల్ చేస్తాం, డ్రిప్ సేల్ చేస్తాం, అన్ని ఫర్టిలైజర్స్ సేల్ చేస్తాం. ఇప్పుడు అంతా మందులు తెచ్చి రైతులకు అందరికీ ఇవ్వాలని మా ఉద్దేశం. మాకు రైతుల పైన ఒకసారి కోపం వస్తుంది. రైతుల పైన మాకు ఎట్లా కోపం వస్తుంది? రైతుల పైన ఇన్సూరెన్స్, రైతులకి ఇన్సూరెన్స్ ఏదో ఇన్సూరెన్స్, హెల్త్ కార్డ్ ఇన్సూరెన్స్ చాలా ఉపయోగం, చాలా ఉపయోగం అంటే చాలా ఉపయోగం. ఆ యశస్సుని రైతు యశస్సుని కార్డు చేసుకోవాలంటే కోఆపరేటివ్ సంబంధపట్టిన షేర్ హోల్డర్ టీఏపీ సర్వీస్ కావచ్చు, ప్లేడ్ బ్యాంక్ కావచ్చు, విఎస్ఎన్సీ కావచ్చు, మిల్క్ యూనియన్ కావచ్చు, ఏపీఎంసీలో కావచ్చు, ఇట్లా దగ్గర ఈ కోఆపరేటివ్ సంబంధపట్టినట్లు అగ్రికల్చర్ సంబంధపట్టినట్లు మెంబర్గా ఉండాలి, షేర్దారుగా ఉండాలి. మా సొసైటీలో షేర్దారుగా ఉండేవాళ్ళు ఎస్సీ ఎస్టీకి అయితే ఫ్రీ ఇన్సూరెన్స్, ఎస్సీ ఎస్టీకి ఫ్రీ. వేరే అదర్ కమ్యూనిటీస్, అదర్ జనరల్ కమ్యూనిటీస్ బ్యాక్వర్డ్ సంథింగ్ వీళ్ళందరికీ వచ్చి 500 రూపీస్ పర్ ఇయర్, 500 రూపీస్ ప్లస్ 500 రూపీస్ ఉంటే 5 మెంబర్స్, 500 లోపు ఉంటే 400 ప్లస్ 100, దానిపైన ప్లస్ అయితే ఒక్కొక్క మనిషికి 100 రూపీస్, 6th పర్సన్ వస్తే 100 రూపీస్, 7th పర్సన్ వస్తే ప్లస్ 100, 8th పర్సన్ వస్తే ప్లస్ 100. అంత ఉపయోగం ఉండేట్లేదు మా సొసైటీని ఇంకా మేము ఫ్రీగా ఇస్తున్నాం అందరికీ. షేర్దారులు అందరికీ ఇప్పుడు ఇస్తాం. ఆ కార్డులకి కొన్ని సత్యం ఫోన్లు చేసుకుంటే ఆధార్ కార్డు తెచ్చేయడం, ఫోటోలు తెచ్చేయడం అంటే సార్ తెచ్చిచ్చిండే వారికి ఇన్సూరెన్స్ కార్డు ప్రింట్ చేసి కార్డు మా దగ్గర ఉన్నాయప్ప స్వామి తీసుకోకపోయాయా వచ్చి అంటే ఆ కార్డు తీసుకోపోకుండా కార్డు ఎక్స్పైరీ కూడా అయిపోయి మా దగ్గర. ఇంత నెగ్లిజెన్స్ ఉంటే రైతులు కాపాడుకోవాలంటే ఇంత బాధపడితే రైతులు ఇంత నెగ్లిజెన్స్ చేస్తే మాకే పోటాట మాకేం లాస్ అయ్యేది. ఈ మీటింగ్ చేసేదాన్ని ఇంకా మేము సొసైటీని ఇంకా ఈ 20,000, 30,000, 50,000 ఖర్చు చేసి మీటింగ్ చేస్తూ ఉండేదాన్ని ఇంకా నాకేమన్నా ఉపయోగం ఉందా? మా శివనానికి ఏమన్నా ఉపయోగం ఉందా? రాజానికి ఏమన్నా ఉపయోగం ఉందా? మా డైరెక్టర్కి అనంతపురం సుబ్రహ్మణ్యకి ఏమన్నా ఉపయోగం ఉందా? మా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మైండ్కి ఏమన్నా ఉపయోగం ఉందా? ఆయనకి ఏమన్నా ఉపయోగం ఉందా? వాళ్ళు ఎడవలకి వెళ్తుంది, వాళ్ళు కార్లో పెట్టుకొని పెట్రోల్ వేసుకొని డీజిల్ పోసుకొని వాళ్ళు లీటర్ పోయి వాళ్ళకేమన్నా ఉపయోగం ఉందా? మనం ఇచ్చిన ట్రాఫిక్ లాస్ట్ నేను ఇప్పుడు అందులో వచ్చి 200 కిలోమీటర్లు కొట్టుకొని నేను నా డీజిల్ ఖర్చు 20,000. నేను ఎవరి గురించి వచ్చిందంటే మీ గురించి వచ్చింది, మీ రైతుల గురించి వచ్చింది, మాట్లాడారు రైతుల గురించి వచ్చింది. జనాలు ఏమేమో అనుకుంటారు, ఎంతెంతో అనుకుంటారు. ఈ దేశంలో మనిషి ఏమన్నా ప్రాణంతో బతికిండాలంటే సింపుల్ విషయము.
ఈ దేశంలో తేనీకి యాపత్తు ఉండువో ఆ పొద్దు మనిషి కూడా ఈ దేశంలో ఉన్నాయి. ఈ కొద్ది ఈ దేశంలో ఏమైనా మనిషి బతుకుతాడు ఉంటే తేనీకి దగ్గర మనిషి బతికేది. అన్ని బ్యాలెన్స్ చేసేది అదే మనకు. అది జ్ఞాపకం పెట్టుకోండి జనాలకు, ఎవరికి తెలిసిట్టు. తేనీకి లేదు ఈ దేశంలో మనుషుడు, తేనీ ఉంటేనే ఈ దేశంలో మనుషుడు. అన్నింటినీ అదే బ్యాలెన్స్ చేసేది. మంచిది చేస్తుంది, చెడ్డది చేస్తుంది. టాటాకు సంబంధపట్టిన మందుల్ని మీరు చెట్లు కొట్టకుండా, మీరు చెట్లు 50 పొట్టల్లా ఎట్లు పొట్టల్లా అనుకుంటారు. ఈ మధ్య చెప్పినాను స్లిప్ ఉంది కదా, స్లిప్ చిన్న స్లిప్ ఉంటుంది కదా, యావతల స్ప్రే చేయాలా, ఎట్లు స్ప్రే చేయాలా, ఏం పెడతానని చెప్పినాను. టాటా ప్రోడక్ట్స్ ని యూజ్ చేయాలి, కానీ సొసైటీలో తీసుకోండి అని డబ్బులు మీరు ఇష్టముంటే తీసుకోండి, లేదంటే వద్దు. మందులే కూలిపోవు, మందులు పెట్టుకుంటే ఏమి చెడిపోవు, ఎక్కడ చెడిపోవు. షెడింగ్ వీటిని సజెస్ పెట్టేవి అవి చెడిపోతాయి. ఈ మధ్య మీరు పలువురు తక్కువ, చిత్తూరులో తక్కువ, వాళ్ళు తక్కువ ఇస్తారు, మీరు తక్కువ ఇస్తారు, ఎట్లా అంటారు? తక్కువ ఇస్తారు. నేను చెప్తా, నేను ఒక కంపెనీ మూపిస్తాను, నేనే ఒక కంపెనీ మూపిస్తే దానికి ఎట్లా చేస్తుంది నేను చెప్తాను. ఒక కంపెనీ మూపించాను, నాది మైనింగ్ ఉంటాయి సార్, బాగా ఆలోచిస్తున్నాను సార్. మైనింగ్ నేను మైనింగ్ చేసేటప్పుడు ఏమైందంటే దీనికి కనెక్టివిటీలో ఈ మందులు నేను చెప్తాను తక్కువ ఇస్తారు కదా, అంత కనెక్టివిటీ. ఒక టన్ను మైనింగ్ $120. ఒక టన్ను $120 మార్కెట్లో పోతాము. మార్కెట్ రేట్ మా కంపెనీలో ఏం చేసినప్పుడు $120 ఇస్తాడు, $110 ఇస్తాం, $110 ఇస్తాం. వాడేం చేసినా మేము 110 ఇస్తాం, నేను ఫోటో 100కి ఇచ్చాను. 100కి ఇచ్చి వాడు 100కి ఇచ్చి చెప్పేసి మా కంపెనీ వాళ్ళు $90, $90. వాడు $80 ఇచ్చాడు. వాడు $80 ఇచ్చాడు. మా కంపెనీ వాడు $60 ఇచ్చాడు, మేము $50. లాస్ట్ మన అసలు అంటే $45 మన అసలు ఉంటుంది. వాడేం చేశా $48 ఇచ్చాడు, అసలుకి ఇచ్చారు. మా కంపెనీ $8 లాస్ చేసుకొని $40. 3 ఏళ్ళు లాస్ చేసుకొని $40 ఇస్తే లాస్ట్ 1% తగ్గిస్తా. కంపెనీ క్లోజ్ చేసి వెళ్ళిపోయా, కంపెనీ క్లోజ్ చేసిపోయా. నాది $200 రిటర్న్. ఎంత? $200. నేను ఈ 3 ఏళ్ళు కట్ చేసింది, 3 ఏళ్ళు నేను లాస్ చేసుకొని నేను ఆ చేతి చేసుకుంటున్నాయా. 1 మంత్లో కొట్టేస్తాను. 1 మంత్లో ఆ కంపెనీ కొట్టా. $200 ఇప్పుడు నువ్వు తీసుకోవాలా, నీకు లేకపోతే నీకు లేదు, ఏం చేస్తావు? వాడు ఉంటే ఇప్పుడు బయట నేనే ఇట్లా బిజినెస్లో వచ్చేసి చాలా గిమిక్స్ ఉంటాయి. చేసేవాళ్ళు బిజినెస్లో గిమిక్లు ఉంటాయి. కానీ టాటా కంపెనీ వచ్చేసి గిమిక్స్ చేసి జనాల్ని ఏమార్చే కంపెనీ కాదు ఇది. టాటా కంపెనీ ఎట్లా అంటే టాటా ఓనర్, మందులు ఓనర్లు టాటా కంపెనీ, మన మందులు ఓనర్లు టాటా కంపెనీ. టాటా ఏమి లాభం చేసుకుని టాటా కంపెనీ కాదు. టాటా వచ్చి ఒక చారిటీ అంటే తెలుసు కదా, చారిటీ ఒక ట్రస్ట్ కంపెనీ అయితే దానికి మనం అందరూ ఓనర్లే, అందరూ ట్రస్ట్ కంపెనీ అయితే దాన్ని ఎవరు ఇచ్చేసిందయ్యా. మీరు ఆడన్నా తీసుకోండి, ఆడన్నా చేయండి మీరు, కానీ టాటా కంపెనీ మందుల్ని మీరు వాడండి. టాటా కంపెనీ మందుల్ని వాడండి. మనము నమ్మచ్చు, గ్యారెంటీ నమ్మకం దానిపైన. టాటా కంపెనీ తక్కువ ఇస్తారు అంటే ఓకే, నువ్వు ఇది 2 లీటర్లు 2 లీటర్లు తీసుకుంటావు, పక్కలో ఎవరో ఇంకో 2 కన్వై ఇచ్చి చేసుకోవచ్చు ఇస్తారు. దాంట్లో ఏముంది, పర్సెంటేజ్ వచ్చి 50% లాభం ఉంటుంది. ఈ $100 తక్కువ ఇస్తాడు, $200 కొట్టుకుంటాడు. ఈ 100 ఇచ్చింటాడు తక్కువ, ఆడి $100 అంటే 50% 40% తక్కువ ఉంది కదా అనుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే చెప్తారు. అవుతుందంతా ఎంత ఏరియా పూట 300 సొసైటీ లేదా $30 ఎంత ఇస్తా ఉంటారు? చాలా ఏం ఇస్తా ఉంటారు? మీరే చెప్పండి, ఆన్సర్ చెప్పండి మీరే. వీడియో మాట్లాడారు. 45 పైసలు 50 పైసలు చెప్తాం. 50 పైసలు లాభం ఒక మూటకి. 100 మూటలు ఎంత వస్తుంది? 100 మూటలు అమ్మితే ₹50, 1000 మూటలు అమ్మితే ₹5. 1000 మూటలు అమ్మితే ₹5. అది మేము లాభం చేసేట్టున్నాము సొసైటీలో. రైతు కాపాడాలనుకున్నామా మీరు చెప్పండి.
రైతులు కాపాడేదాన్ని రైతు గురించినే చదివిస్తాం. 1350 రూపాయలు మన దగ్గర డిఏపి సాగు 300 ఏమవుతానే అవుతాయి తప్ప మీరు సొసైటీలో ఏమన్నా తక్కువ సొసైటీలో ఏమన్నా యూరియన్ డిఏపి లేదంటే అవుతాయి రేట్లు 100 రూపాయలు మంది ఉందేది ఎక్కడ వాళ్ళ దగ్గర అప్పులు పోతారు. పక్కన అప్పులు ఏం చేసేటో రైతు కొన్నాను వాళ్ళ దగ్గర రైతు దగ్గర ఉండదు అప్పులు కావాలి. సొసైటీలో అప్పు ఆడ అప్పు ఇస్తారు. అప్పుడు 300 శాతం వేస్తారు. తప్పు కదా అది అప్పించేస్తూ అప్పించేది కాదు డిఏపి పెట్టుకుంటే 3 యూరియా అది వస్తాడు కాంబినేషన్ అట్లా ఒక డిఏపి తెచ్చుకుంటే యూరియా ఇస్తాం. లేదా 2 యూరియా తెచ్చుకుంటే ఒక డిఏపి తెచ్చుకుంటే ఇంకో 17 ఇంకో 15 15 17 18 50 ఇవి తీసుకుంటే అవి ఇస్తాం. మీరు ఈ మందు తీసేది తక్కువ చెప్తా ఏంటారు అప్పుడు పప్పులో ఏమన్నా ఇంకొకటి ఇచ్చి మీకు దాంట్లో వాళ్ళు మైనస్ దాంట్లో లాభం ప్లస్ చేస్తారే కానీ లాస్ చేసుకుని ఊరు ఇచ్చే కదా ఇస్తే ఇట్లా ప్లాంట్ ఉంటాయి. ఎవరైనా ఒకటి ఇచ్చే ప్లాంట్స్ ఉంటుంది. దాన్ని ఇంకా రైతుల దశకుంటే ఫస్ట్ యువతలో మామూలు లేదంటే మీరు వేరే యాదవ్ కన్నా కానీ టమాటాలో యావటి కన్నా మాకు ఇవ్వండి. మీరు పంట నాటే జవాబారి మీరు తీసుకోండి. మందులు స్ప్రే కొట్టే దగ్గర ఇంకా కొట్టి టోటల్గా బాకీ అండి. మేమే స్ప్రే కొడతాం టయానికి వచ్చి మేమే ఆ టయానికి ఏం చేయాలో చేస్తాం. అప్పుడు చూడండి ఆ పంటని చూడండి. వేరే నువ్వు పక్కలో 5 ఎకరాలు చేయి నీది 5 ఎకరాలు నువ్వే టమాటా ఫ్రీ మందు ఫ్రీ కొట్టే ఫ్రీ లేబర్ ఫ్రీ అన్ని ఫ్రీగా మేము సొసైటీకి 5 ఎకరాలు చేసిస్తాం. ఎవరైనా రైతుకి దాన్ని అబ్జర్వేషన్ చేయండి. మీరు దాంట్లో బాగుంటే మీరు కాదు కాస్ట్ కాదు. దుర్గాలు యాభైలో ఉన్నా కూడా మా వెహికల్లో పెట్టుకొని మేమే ముందెత్తుకొని వచ్చి మేమే స్ప్రే చేస్తాం. అంతా మేము చేస్తాం. ఓకే మా స్ప్రే ఇంకా ఏమన్నా మీకు తొందర ఎంత లాస్ అవుతుందో మేము కట్టిస్తాం సొసైటీకి. ఎంత లాస్ అయితే నాటేదానికి ఎంత లాస్ అవుతుందో సొసైటీకి మేము కట్టిస్తాం. ఎందుకంటే ఒక నమ్మకంగా మా రైతులు మేము కాపాడుకోవాలనుకుంటున్నాము. కరోనా వచ్చినప్పుడు ఏమిటి అందులో కరోనా వచ్చినప్పుడు హాస్పిటల్ వచ్చిండే వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారంటే ఏడుకోవాలి లేకపోతే ఇంట్లో ఉంటారు భోజనం పెడతాడు. ఎర్రగడ్డ అడుగుతుంది నల్లగడ్డ అడుగుతుంది బీన్ అడుగుతాయి వెజిటేబుల్స్ అడుగుతాయి ఏమేమి అడుగుతుంది ఎట్లాంటి పర్లేదా కదా కరోనా టైంలో భోజనానికి ఎట్లాంటి పర్లేదా జనాలు ఏడపోయేది కాకుండా నేను అప్పుడు కరోనా వచ్చినప్పుడు 8 కోట్లు ఖర్చు చేసి ఇది మా తాలూకంతా వచ్చేసి బీమిస్తుంది. ఇంటింటికి రాజకీయ పార్టీలు కాకుండా ఇంటింటికి వచ్చేసి రైస్ బ్యాగ్స్ ఇంటింటికి బ్యాగ్స్ ఇచ్చింది. 10 కేజీలు తరకారీ కూడా అన్ని రైతుల దగ్గర వచ్చేసి టమాటో అంత వేస్ట్ అయితే అవి మేము కొనుక్కొని కూలీలు ఖర్చు చేపిస్తాం. టోటల్ మా ముఖ్యంగా తాలూకు ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాం 6 నెలలు వాళ్ళకి టోటల్ ఫుడ్ అంతా మాదే. అందరికీ ఫుడ్ ఇస్తుంది. 5,000 పెండలు వేసి పెట్టింటారు. ఎవరో నడుచుకుంటారు వచ్చి ఆ పెండలు తీసుకొని భోజనం చేసుకోవచ్చు. మంచి కట్టెల ఫుడ్ మంచి కిచెన్ సూపర్ అట్లా చేపించి చేస్తుంది. ఏమిటి రైతులు బాగుందో రైతులు కాపాడుకోవాలా రైతులు బాగుండాలా అనేదానికే మా ఉద్దేశము. ఈ పొద్దు సొసైటీ ఉంటే మీ గురించి సొసైటీనే కానీ మా గురించి సొసైటీ కాదమ్మా మేమే పెట్టుకోలేదు. మనకి ఏడవ తెలుసుకుంటా ఒక దగ్గర తక్కువ వస్తుందంటే ఒక దగ్గర ఏమో ఉంటుంది. అదేదో మొదలు వచ్చి పిఆర్ఎస్ ఇన్సూరెన్స్ అదేదో ఉంటుంది. పిఆర్ఎస్ అది ఉంటుంది. ఆ పిఆర్ఎస్ ఏమైందంటే ఇప్పుడు నేను ఇన్సూరెన్స్ చేపిస్తాను. నేను నలుగురిని పట్టిస్తే నాకేమో 10% కమిషన్. వీళ్ళు నలుగురు నేను పట్టించుకో వీళ్ళు నలుగురు మన నలుగురు పట్టేయాల వాళ్ళు నలుగురు పట్టేయాల నాకు ఇట్లంతా కమిషన్ వస్తుంది. మొదలు 1 బ్యాచ్ 2 బ్యాచ్ 3 బ్యాచ్ వచ్చాయి కమిషన్. 1 బ్యాచ్ 2 బ్యాచ్ 3 బ్యాచ్ లో కమిషన్లు వచ్చాయి. మళ్ళీ ఏమైంది ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి పూర్తి సొసైటీ ఉన్నట్లే బిఎస్ఎన్ సొసైటీ ఉంది కదా అది ఉన్నట్ల అట్లా ఆ టైపు అమరత ఏడో దగ్గర మనకి ఫ్రీగా ఏమో వస్తా ఉంది అంటే అడేమో తొందర ఉంది లెక్క అడేమో తొందర ఉంది ఫ్రీగా వచ్చే జగల్లో ఏమో తొందర విధానమైన తొందర అవుతుంది మనకి. దానివల్ల నేను చెప్తా ఉంటా రైతులందరూ మీరు టాటా కంపెనీ మందులు వాడండి. మీకు రిజల్ట్ రాకపోతే ఇష్టపడేది ఎవరికన్నా డౌట్ ఉంటే చెప్పకుండా మా దగ్గరికి రాక మేము ఫార్మాట్ ఇస్తాం.
ఎట్లు స్ప్రే చేయాలా, ఎప్పుడెప్పుడు చేయాలా, 50 నెలలు చేయాలా, మీరు మామిడికాయ ఎట్లు చేయాలా, జామకాయ ఎట్లు చేయాలా, మీరు టమాటా ఎట్లు చేయాలా, కోస్ ఎట్లు చేయాలని చార్ట్ పెడతాం. ఆ చార్ట్ ఇస్తాం మీకు, ప్రింట్అవుట్ చేసి మీకు ఒక కవర్ చేసి దాన్ని చిరుక్కుండా ఉండేట్లు మిషన్ ఇస్తాం. దాని ప్రకారం మీరు ఫాలో చేయాలి. మా గురించి కదబ్బా, నా జన్మలో నేను చేసుకుంటా ఉన్నామని చెప్పా. నేను మీరు చేసుకుంటా, మా రైతులు మీరు బాగుంటా, మీరు బాగుంటే నా దగ్గర భోజనం పెట్టేది లేదా ₹1,00,000 జోబులో క్యాష్ పెట్టుకొని తిరిగితే ఒక కేజీ మించుకెళ్ళి ఆ పరిస్థితికి వస్తుంది. పురాణం అనొచ్చు కదా, ₹1,00,000 జోబులో కాసు పెట్టుకోకపోతే బించుకుంటా చూడే ₹1,00,000 పెట్టుకుని తినేకైతుందా? అదే ఒక కేజీ బియ్యం అయితే గెంజు ఏమి లేకపోయినా ఉప్పు పెట్టుకుని గెంజు కాసుకుని గెంజు చేసి అలా కొన్ని నిద్రపోయచ్చు. అందుకు మేము బాధపడతాం. రైతు కాపాడుకోవాలని మీరు బాగుంటేనే మేమంతా బాగుంటుంది. ఎందుకు రైతు అనుకుంటా ఇప్పుడు ఏమన్నా మా కాలంలో ఎందుకు పెట్టుకున్నామంటే వేరే దాంట్లో ఉంటాయో నాకు తెలియదు. ఎద్దులు పెట్టుకోండి అంటే నేను 2 జతలు ఎద్దులు పెట్టుకోండి. 2 జతలు ఎద్దులు ఉన్నాయి, నాటి ఆవులు ఉంటాయి, జమీన్ కావాల్సినది, మామూలు తోపు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ రైతులు కాపాడుకోవాలనేది నేను నా తోట దగ్గర అందరూ వచ్చారమ్మా. ఏమన్నా నా తోట దగ్గర అందరూ వస్తారు సార్. టోటల్ ఆర్గానిక్ అమ్మా. నేను పెస్టిసైడ్స్ ముందే స్ప్రేసింగ్, కానీ ముందు పెస్టిసైడ్స్ 10 కాయలు మాటలో నా దాంట్లో నూరు ఉంటాయి. నేనేం చేస్తాను అంటే నా ఆవు పేడ, ఆ చెత్త, అరువులంతా వేసి ఎరువులు వేస్తాను. మళ్ళీ మా ఆవుది కంజరము, ఆ కంజరం సేకరణ చేసి దాంట్లోకి యాప నూనె కనెక్షన్ చేసి దాన్ని మిక్స్ చేసుకున్నానంటే దాన్ని నేను స్ప్రే చేస్తాను. నాకు ఎంత వస్తుంది సార్, నాకు ఆర్గానిక్ తినాలనేది నేను తినే పెట్టుకున్నాను 4 ఎకరాలు మామిడి చెట్లు. దాంట్లో నాకు 10 కాయలు రానిదే నాకు ఆర్గానిక్లో రాని నేను చేస్తాను. అట్లా దయచేసి మా రైతులంతా మంచి మంచి మామిడితో ఫేమస్ మన ఇండియాలోని ప్రపంచంలోనే మా కోలార్ డిస్ట్రిక్ట్ మామిడికాయ ఫేమస్ ఉంది. వీటికంతా వచ్చి రీసెంట్గా కొట్టారు మందులు కొట్టే రిజల్ట్ చూడట అంతా చూడట. నెక్స్ట్ మీరు ఫార్మాట్ ప్రకారంగా చేయండి. మా దగ్గర అదే సొల్యూషన్ అయితే కోలార్ డిస్ట్రిక్ట్ ಯಾವ సొసైటీలో వచ్చి దీని గురించి తెలిసేటట్టు స్టూడెంట్ ఎంప్లాయ్మెంట్గా తీసుకున్నాం. నాకు తోండి నా ఎంప్లాయ్మెంట్ అయ్యే ఒకటి తోండి. మీరు ఫోన్ చేస్తే ఆ చిన్నోడు మేమే పంపిస్తాం. ఛాన్స్ మాదే, పెట్రోల్ మాదే, ఖర్చు మాదే. వాడు వస్తాడు, మీ దగ్గరికి చిన్నోడు వస్తాడు, చూస్తాడు, దానికి ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఏం కొట్టాలని ఒక అడ్వైస్ చేస్తాడు మీకు. ఆ అడ్వైస్ ప్రకారంగా కొంటా. ముందు మీరు మా దగ్గర తీసుకోకపోయినా పర్వాలా, మా వాడిది అడ్వైస్ తీసుకొని మీరు వేరే దగ్గర తీసుకోవడం పర్వాలా, కానీ మీరు బాగున్నారు. మా వాడు అడ్వైస్ తీసుకోండా, మీరు ముందు కొట్టంట, కొట్టదు చెప్తే కొట్టదంట, కొట్టడంటే కొట్టంట. మీకు యాడ తక్కువ చెప్తుందో మీరు కాబట్టి యాడే తీసుకోండి. పోయి అడ్వైస్ మాకు తీసుకోండి, యాడే తీసుకోండి. తీసుకుని మళ్ళీ తెలుస్తుంది మీకు ఏంటి తీసుకొని చేయండి. మేమేమవుతుంది మా ఉద్దేశం ఏంటంటే మేము ఇట్లంతా రౌండ్ కొట్టి ఇంటికి వచ్చేది ఏంటంటే మా రైతు బాగుంటుంది అంతే. మాకు వేరే ఉద్దేశం కాదు. సొసైటీకి ఏమో లాభం చేస్తాము. ఒక 10 కోట్లు సొసైటీలో ఉంటుంది అనుకోండి, మీకు అంతా అన్ని మేము 10 కోట్లు సొసైటీలో పెట్టుకుంటాము. మేము ఎవరైనా ₹1 ఎత్తుకు పైకి అవుతుంది అట్లా అయితే చెప్పండి రంగడా చెప్పు ₹1 ఎత్తుకు పైకి అవుతుందేమన్నా ఎవరు జనరల్ బాడీ కూర్చోండి ఎవరికైనా ఏమైనా గిఫ్ట్ ఇవ్వచ్చు. అది ఏమి ₹50, ₹30, ₹3 ఇవ్వచ్చు. మేము కాఫీ తాగొచ్చు, టీ తాగొచ్చు, భోజనం తినచ్చు. ఇంకేమన్నా ఇప్పుడు 5 years కింద భోజనం లేదు సార్. అంటే రైతు ఎందుకు తినాలనుకుంటున్నాం, మన గుట్లో మనం తింటున్నాం అనుకోని ఉండిపోయినాము మొత్తం. అట్లుంటే దానివల్ల దయచేసి అందరికీ నా రిక్వెస్ట్ చేసుకుంటా టాటా ప్రాడక్ట్స్ యూజ్ చేయట మంచి కంపెనీ. నేను ఏడాదిలోనే విస్తార ఫ్లైట్లో అయిపోతాను. నేను యాడే స్టే అయ్యా, నేను మస్తుగా చెప్తాను వీడియోలో చెప్పి యాడైనా స్టే అయితే తాజ్ హోటల్స్లోనే స్టే అయ్యాను. నేను వేరే ఓడ్చుకోను, నేను తాజ్ హోటల్లోనే స్టే అయ్యాను. భోజనం తినేది తాజ్ హోటల్లోనే. ఎవరికైనా తెలియకపోతే చెన్నై తాజ్ కోరమండల్ హోటల్లో ఇండియాలోనే స్పెషల్ బిర్యానీ ఉంటుంది. జిల్ బిర్యానీ, దాని పేరు జిల్ బిర్యానీ, చాలా బాగుంటుంది.